చాలా మందికి తెలియంది ఏంటంటే ఏ ప్రొఫెషన్లోనైనా దేర్ ఆర్ సమ్ ప్రొఫెషన్స్ పర్టికులర్లీ మెడికల్ ప్రొఫెషన్లో టైం మీ చేతిలో ఉండదు. సండే ఈజ్ నాట్ ఏ హాలిడే ఫర్ యూ, ఫెస్టివల్ ఈజ్ నాట్ ఏ హాలిడే ఫర్ యూ. డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్, మీరు హాలిడే అయినా సండే అయినా మీకు ఫెస్టివల్ అయినా ఇంట్లో మీ పిల్లల బర్త్డే ఉన్నా కూడా సమ్ టైమ్స్ యూ సాక్రిఫైస్ అండ్ యూ గివ్ టైమ్ టు ద పేషెంట్. అన్లెస్ అంత డెడికేషన్ లేకపోతే డాక్టర్ ప్రొఫెషన్లో పైకి రావడం నిజంగా చాలా కష్టం. ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ప్రొఫెషన్ అండ్ యు ఆర్ ఎవ్రీడే యు ఆర్ ఎ స్టూడెంట్. ఒకసారి మెడిసిన్ చదివినాం అయిపోయిందని కాదు, లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆ టెక్నాలజీని దాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు పోవాల్సిన సమయం వచ్చింది. ఇందాక పెద్దలు రమణ గారు అన్నట్టు ఇప్పుడు పేషెంట్స్ అంతా కూడా ఏఐ టెక్నాలజీ చాట్ జీపీటీలో పోయి అంతా చదువుకొని వస్తున్నారు డాక్టర్ దగ్గరికి. నౌ డాక్టర్స్ ఆర్ నాట్ ఆస్కింగ్ ద క్వశ్చన్, పేషెంట్స్ ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. వాళ్ళే మిమ్మల్ని అడగడం స్టార్ట్ అయిపోయింది. సో మీరు బాగా ప్రిపేర్డ్ లేకపోతే చాలా కష్టం అయిపోయింది. అట్లాంటి టైంలో మీరు ఈరోజు మీరందరూ కూడా ఎంతో కష్టపడి ఈ అవార్డ్స్ పొందడం అనేటువంటిది చాలా చాలా సంతోషం. బట్ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నౌ హైదరాబాద్ హ్యాస్ బికమ్ మెడికల్ హబ్ ఆఫ్ అవర్ ఇండియా, అవర్ కంట్రీ. ఈరోజు మెడికల్ టూరిజం ఎంత పెరుగుతుందంటే ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ హైదరాబాద్. మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి, చాలా రాష్ట్రాల నుంచి హైదరాబాద్కే ట్రీట్మెంట్కి వస్తున్నారు. అంతేకాకుండా మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ, ఏషియన్ కంట్రీస్ కానీ, గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా అందరూ హైదరాబాద్కి వస్తూ ఉన్నారు. దీన్ని గమనించినటువంటి ప్రభుత్వం ఆ రోజుల్లో మేము ఇంకా హైదరాబాద్ను బాగా పెంచాలి అని చెప్పి మనం ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ డాక్టర్స్ ఇన్ ద కంట్రీ ఎక్కడున్నారంటే దట్ ఈస్ తెలంగాణ. ఫర్ ఎవ్రీ లాక్ పాపులేషన్ వీ హ్యావ్ 22 డాక్టర్స్. అంటే మనం తెలంగాణలో నంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేసినాం. 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. హైయెస్ట్ ఒక పాపులేషన్ వైజ్ చూస్తే ఇండియాలో హైయెస్ట్ మెడికల్ కాలేజెస్ ఎక్కడున్నాయంటే మన తెలంగాణలో ఉన్నాయి, బోత్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్.